ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ దినం మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ రాజుల గ్రంథం 22 మరియు 23 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుండి 54వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైయునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? దేవుడు మీ యందు ప్రేమ, కృప, జాలి, దయ కలిగి ఉన్నారు. ఆయన వాత్సల్య పూర్ణుడు. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. మీ అమ్మ నాన్న అలా ప్రేమించరు. ఆయన ప్రేమించినట్లుగా ఎవరు కూడా ఆయన లాంటి ప్రేమను మీ ఎడల చూపించలేరు. ప్రేమించిన నోరు, ప్రేమించినటువంటి మనుషులు రేపటి దినాన నిన్ను దూషించవచ్చు, కానీ దేవుడు అలాగే ఎన్నడూ చేయడు. నిశ్చలంగా నిలబడి ఆయన మీద ఆనుకోవడానికి ఆయన ప్రేమ నీకు చాలినంత సమృద్ధిగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, గత 2 దినముల నుండి అబ్రహాము ఆశీర్వదించబడడానికి గల 5 కారణాల్లో 2 కారణాలు ధ్యానం చేశాం. ఈరోజు 3వ కారణాన్ని ధ్యానం చేద్దాం. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డానికి 3వ కారణం ఏమిటంటే, అతడు సమాధాన హృదయాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, అతడికి సమాధానమే ముద్దు, వైరము వద్దు అన్న స్లోగన్ అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. లోతు యొక్క పశువుల కాపర్లకు, అబ్రహాము యొక్క పశువుల కాపర్లకు కలహం వచ్చినప్పుడు అబ్రహాము పెద్దవాడిగా, ఒక బాధ్యత కలిగినటువంటి వాడిగా లోతును పిలిపించి, బాబు లోతు, మనం బంధువులం. కనానీయులు, పెరిజ్జీయులు మన మధ్యలో ఉన్నారు. మనం జీవంగల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కనుక మనం ఇలా తగువులాడి, గొడవలు పెట్టుకొని, కలహమాడి మనం దేవుని నామానికి ఈ అన్యజనుల మధ్యలో అవమానం తేవడం కంటే మనం నష్టపోయినా పర్లేదు, వేరుగా ఉంటేనే ఈ గొడవ సద్దుమణిగిపోతుంది అనుకుంటే మనం సమాధానంతోనే దూరంగా ఉందాం బిడ్డ అని చెప్పినప్పుడు లోతు, అయ్యా, నీ ద్వారా నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను, నీ ద్వారా ప్రభు నన్ను దీవించారు, నేను నీ మూలముగా ఎన్నో దీవెనలు పొందుకున్నాను. అలాంటి పెద్దవాడివైన నీవు నాకు దూరంగా వెళ్ళిపోమని ఎలా చెప్తున్నావు? నేను అలా పోలేను అని చెప్పి ఉండాల్సిందే. కానీ లోతు అలా చెప్పలేదు. బహుశా అతడు అబ్రహాము నోటి నుండి ఆ మాట కొరకే ఎదురు చూస్తున్నాడేమో. తరుణం రానే వచ్చింది. లోతు వేరైపోయాడు. నీళ్లు పారే దేశంలాగున్న భూభాగాన్ని కోరుకున్నాడు. సొదొమ గొమొర ప్రాంతాలు చూసి అక్కడ తన గుడారం వేశాడు. వాస్తవానికి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన ఆ దేశంలో లోతు వెళ్ళిన భూభాగం ఒక భాగమై ఉన్నది. అయితే అబ్రహాము లోతుని, లేదు అది దేవుడు నాకు వాగ్దానం చేసిన భూభాగం, అక్కడ ఉండడానికి వీల్లేదు అని అనలేదు. అబ్రహాము సమాధానం కోరుకున్నాడు. సమాధానం కోసం 100 నష్టపోయినా పర్వాలేదు, నాకు సమాధానం ఉంటే చాలు అనే మనసు అబ్రహాముది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనేక నామములు గలవాడు. ఆ నామములలో ఒక నామం ఏమిటో తెలుసా? సమాధానకర్త. ఆయన సమాధానాన్నిచ్చువాడు.
ఆయన బిడ్డలు సమాధాన పూర్ణులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అబ్రహాము అదే చేశాడు. ఎప్పుడైతే అబ్రహాము సమాధానాన్ని కోరుకొని ఆ సమాధాన మార్గంలో తన పాదాలని నడవనిచ్చాడో దేవుడు అతన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. మీరు కూడా సమాధాన హృదయాన్ని కలిగి ఉంటారా? మీరు అన్యాయంగా నష్టపోయి ఉండొచ్చు, అవతల వారు దౌర్జన్యం చేసి ఉండొచ్చు, అవతల వారు బలాత్కారం చేసి ఉండొచ్చు. ఒకవేళ మీరు న్యాయబద్ధముగా వెళితే వాళ్ళు ఆ విషయాన్ని రచ్చరచ్చ చేసి ఉండొచ్చు. అయితే సమాధానాన్ని కోరుకోండి. మీరు కొంత నష్టపోయినా పర్లేదు, దానికంటే 1000 రెట్లు దేవుడు మీకు ఇవ్వగలడు. ప్రియ దేవుని బిడ్డ, సమాధానమే మన ఆశీర్వాదం. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. మా ప్రియుడా, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డానికి 3వ కారణాన్ని అతని జీవితంలో నుండి ఎత్తి చూపించి, అతడు సమాధానాన్ని కోరుకునేవాడు, సమాధాన హృదయం కలిగినటువంటి వాడని మాకు తేటపరిచినందుకు వందనాలు. మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.